భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్లారం కాలనీ వద్ద అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్థానికంగా ఉండే ఇల్లు లేని సంచార జాతుల వారు బరకాలు కట్టుకొని నివాసం ఉంటుండడంతో వాటి తొలగింపుపై రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కేటాయించి నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్నారంటూ రెవెన్యూ అధికారులు పోలీసుల సాయంతో నివాసాలు ఖాళీ చేయించారు. అధికారుల తీరుతో కోపోద్రిక్తులైన పేద జనం ఒంటిపై డీజిల్, పెట్రోల్ పోసుకుని తమను తగలబెట్టేయాలంటూ ఆందోళన చేపట్టారు. మరికొందరు ఎమ్మెల్యే వచ్చి కాపాడాలంటూ బోరున వెలిపించారు. చంటి బిడ్డలు చంకలో ఉన్న వారిపై కూడా పోలీసులు తమ ప్రతాపం చూపించారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామరస్యంగా పరిష్కరించాల్సిన సున్నితమైన విషయంపై స్థానిక పోలీస్, రెవెన్యూ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. నివాసాలు ఖాళీ చేయించి ఆక్రమణదారులందరినీ వ్యాన్లలో పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేందర్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. మహేందర్, అక్కడ పోలీసులు ప్రదర్శిస్తున్న తీరు అత్యంత హేయంగా ఉంది. చాలా సున్నితమైన విషయం ఇది. చాలా సామరస్యంగా పరిష్కరించుకుంటే పరిష్కారం అయ్యే సమస్య. కానీ అక్కడ చూస్తుంటే విజువల్స్లో చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు పోలీసులు కూడా ప్రజలతో. పూర్తి సమాచారం ఏంటి? కార్తీక్, వాళ్ళు అంటే పోలీసులు వివరించిన తీరుపై కూడా లోకల్ గా విమర్శలకు సంబంధించి వ్యక్తమవుతున్నాయి. దమ్మపేట మండలం మల్లారం కాలనీ వద్ద అసంతృప్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్థానికంగా ఉండే ఇల్లు లేని సంచార జాతుల వాళ్ళు కూడా కట్టుకొని నివాసం ఉండడంతో వాటిని తొలగింపులపై రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కేటాయించిన నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్నారంటూ కూడా రెవెన్యూ అధికారులు పోలీసుల సహాయంతో నివాసాలు కూడా ఖాళీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారుల తీరుతో కూడా కోపోద్రిక్తులైన స్థానికంగా ఉండేవారు కూడా ఒంటిపై వాళ్ళు డీజిల్, పెట్రోల్ పోసుకొని తమను తగలబెట్టాయనంటూ కూడా ఆందోళనకు సంబంధించి చేపట్టారు. దీంతో లోకల్ గా కొంత ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి చోటు చేసుకుని మరికొందరు ఎమ్మెల్యే వచ్చి కాపాడాలంటూ కూడా అక్కడ కన్నీటి పర్యంతం అయ్యారు. చంటి బిడ్డలను కూడా చంకలో ఉన్న వారిపై కూడా పోలీసులు చాలా ఈ ప్రతాపం చూపించడంతో కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సెన్సిటివ్ ఇష్యూని ఇంత న్యూసెన్స్ గా చేశారు పోలీసులు అనేది కూడా లోకల్ గా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎస్పీ కూడా పూర్తి వివరాలు కూడా అందినట్టు తెలుస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తం ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా చాలా చోట్ల కూడా ఇలాంటి ఇష్యూస్ అంటే అసంతృప్తిగా ఉన్న నిర్మాణాలు, డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వంలో చేసిన వాటికి సంబంధించి కూడా కొందరు అలా అంటే అక్కడ ఉండే నిరుపేదలు కూడా వాళ్ళు అక్కడ పూర్తి చేసుకొని ఉంటూ వస్తున్నారు. అయితే చాలా ఇష్యూస్ అనేది చాలా చోట్ల అవుతున్నాయి. అయితే దీన్ని క్లారిటీ చేసుకోవాల్సింది రెవెన్యూ అధికారులు, పోలీసులు దీన్ని వాళ్ళకి నచ్చజెప్పి ఖాళీ చేయించాల్సింది పోయి బలవంతంగా చేయించడంపై కూడా చాలా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రిపోర్ట్ ను కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఇప్పటికే వివరాలకు సంబంధించి తెలుసుకున్నారు. దాని తర్వాత ఈ ఘటనలో కూడా కొందరు పోలీసులపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ మహేందర్.